అలానే మిసెస్ రావు ప్రస్తుతం వెండి కొనాలా బంగారం కొనాలా అనే దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే బంగారం కొన్నటువంటి వాళ్ళకి రూపాయికి 70 పైసలు లాభం వచ్చింది, వెండి కొన్నటువంటి వాళ్ళకి రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చింది. పైగా వెండికి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, బంగారానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి. అందుకే వెండి కొనడానికి ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు. ఆ కారణం చేత వెండి కొనొచ్చా ఇప్పుడు అనే దాని మీద నాకు చాలామంది అప్రోచ్ అయ్యారు. అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే వెండి అనేది ఇప్పుడు హై డిమాండ్ ఉన్నటువంటి మినరల్ లిస్ట్లోకి అమెరికా కోట్ చేసింది. ఎందుకంటే అమెరికా ఏవైతే మినరల్స్ని కోట్ చేస్తుందో హై డిమాండ్ ఉన్నటువంటి మినరల్స్ని వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. గతంలో ఇదే సిల్వర్కి అంటే వెండికి హై డిమాండ్ ఉన్నటువంటి మెటల్ కింద అది కోట్ చేయలేదు అమెరికా, ఇప్పుడు కోట్ చేసింది. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు. దాంతో వెండి ఇప్పటికిప్పుడు పడిపోయేటువంటి అవకాశం లేదు అనేది అంతర్జాతీయ నిపుణుల యొక్క అభిప్రాయం. 2, డిమాండ్ సప్లై దీని మీద ఆధారపడి ఉంటుంది రేట్లు ఎప్పుడు కూడా. డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఎందుకు అనంటే డిమాండ్ ఎందుకు ఎక్కువగా ఉందంటే, ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇప్పుడు వెండిని వాడుతున్నారు. 2, సోలార్ ప్యానల్స్. ఈ సోలార్ ఎనర్జీ కోసం ప్రపంచవ్యాప్తంగా వెండిని వినియోగిస్తూ ఉన్నారు. ఈ 2 కారణంగా స్టాండర్డ్గా డిమాండ్ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లైలో పెద్దగా మార్పులు రావు అని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక 3, ఏప్రిల్ నుంచి మన బ్యాంకులు అంటే భారతదేశం యొక్క బ్యాంకులు బంగారానికి ఏ విధంగా అయితే లోన్లు ఇస్తున్నారో బ్యాంకుల్లో, అదే తరహాలో వెండికి కూడా లోన్లు ఇవ్వబోతున్నారు. ఈ 3 కారణాల చేత వెండి అమాంతం పడిపోయేటువంటి అవకాశం ఉండదు. అలా అని చెప్పేసి ఇప్పుడు పీక్ స్టేజ్ చేరింది, ఇంకొక 5 నుంచి 10% పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినప్పటికి కూడా ఒక 5 నుంచి 10% తగ్గుతుంది తప్పితే భారీగా పడిపోయేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జాతీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు వెండికి సంబంధించి, అలాగే బంగారానికి సంబంధించేమో అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోయాయి కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి గనులను మరింత వేగంగా బంగారాన్ని తయారు చేసేదానికి సిద్ధం చేస్తున్నారు. ఇంకొకవైపు సిల్వర్ సంబంధించి రీసైక్లింగ్ ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తున్నారు. రీసైక్లింగ్ ప్రాసెస్ని కనుక మరింత స్పీడ్గా కనుక చేయగలిగితే, వేగంగా చేయగలిగితే బంగారానికి అలాగే వెండికి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు రీసైక్లింగ్ కారణంగా వెండికి తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే గనులు భారతదేశంలో ఉండేటువంటి బంగారపు గనులు కనుక ఉత్పత్తిని వేగంగా పెంచగలిగితే బంగారం రేటు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి వెండికి సంబంధించి రీసైక్లింగ్ అనేటువంటి ప్రాసెస్ను ఇప్పుడు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ రీసైక్లింగ్ కారణంగా డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది. డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సప్లై డిమాండ్ మధ్య ధరలు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఏంటి ఈ రీసైక్లింగ్ అని అంటే, ఈ రీసైక్లింగ్ ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే మనకు రాబోయే రోజుల్లో వెండి ఏమవుతుంది అనేది. నేను అందుకే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నాను. జెమినీ అయినే అడిగాను. జెమినీ అని అడిగితే ఏం చెప్తుందంటే వెండిని కొనొచ్చా అని చెప్పి నేను అడిగాను. ఏమడిగాను ఇదిగో చూడండి. నేను అడిగింది ఏంటి, ఇక్కడ సిల్వర్ ఫ్యూచర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిల్వర్ ఫ్యూచర్ ఉంటుందా అని అడిగాను. అడిగితే అది చెప్పింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్నేషనల్గా కరెంట్ ప్రైస్ ఇంటర్నేషనల్గా $103 నుంచి $104 ఉంది. ఇది ఔన్స్. కీ రెసిస్టెన్స్ లెవెల్ ఇది $120 హైయెస్ట్ వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మనకి 130 నుంచి 103 నుంచి 104 వరకు ఉన్నప్పుడు మన ఇండియన్ మార్కెట్లో కేజీ బంగారం ఎంత ఉంది, 3,20,000 నుంచి 3,40,000 మధ్యలో ఉంది. రకరకాల బొంబేలో ఒక రేటు, చెన్నైలో ఒక రేటు, హైదరాబాద్లో ఒక రేటు ఇలా ఉంటుంది. కాబట్టి 3,20,000 నుంచి 3,40,000 ఉంది. ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంటే 3,50,000 నుంచి 3,80,000 పీక్గా వెళ్ళే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారా లేదా, రాబోయే రోజుల్లో 3,80,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తుంది. ఇక ఎందుకు
2026లో ఎలా ఉండబోతుంది అని అంటే ఈ సంవత్సరం వరల్డ్ వైడ్గా ఈ సిల్వర్ లోటు అనేది కనిపిస్తుంది. కాన్సిక్యూట్ అంటే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సిల్వర్ డెఫిషియెంట్ లోటు అనేది కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ సిల్వర్ అనేది బై ప్రొడక్ట్, మైనింగ్ చేసేటప్పుడు బై ప్రొడక్ట్, మెటల్స్ బై ప్రొడక్ట్, కాపరు, జింకు, లెడ్, వీటి బై ప్రొడక్ట్స్గా అది వస్తుంది. ప్రొడక్షన్ ఈజీగా లేదు, అందుకే రికార్డ్ డిమాండ్ ఉంది. ఇక గ్రీన్ ఎనర్జీ అంటే ఇదే ప్యానల్స్, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఉపయోగిస్తున్నారు, అలాగే ఇండస్ట్రియల్గా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మనకు తయారైన సిల్వర్లో మూడింట రెండు వంతులు ఇప్పుడు టోటల్ డిమాండ్ ఉంది దేనికి, సోలార్ ప్యానల్స్కి అలాగే ఈవీ వెహికల్స్కి. అందువల్ల తగ్గే అవకాశం లేదంటున్నారు. ఇక జియోగ్రాఫికల్ ఇన్స్టెబిలిటీ అనేది మనం మాట్లాడుకుంటున్నాం ప్రతిరోజు కూడా. యుఎస్ చైనా రిలేషన్స్ వీటన్నిటి మీద, గ్రీన్లాండ్ వీటన్నిటి మీద ఆధారపడింది. ఇక క్రిటికల్ మినరల్ స్టేటస్ 2025 చివరిలో అమెరికా ఏం చేసిందంటే క్రిటికల్ మినరల్స్ లిస్టులోకి దీన్ని తీసుకెళ్ళింది, వెండిని. సో అమెరికా క్రిటికల్ మినరల్స్ లిస్టులోకి ఏదైతే తీసుకెళ్తుందో దాని రేటు పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ని 2025 చివరిలో క్రిటికల్ మినరల్స్ లిస్టులోకి అమెరికా తీసుకెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు వెండి యొక్క రేటు పెరుగుతుంది. ఇక రిస్క్ అండ్ కన్సిడరేషన్స్, కొంత రిస్క్ ఉంటుంది అని అంటున్నారు. ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు ఉంటుంది అని అంటే 5% తగ్గితే తగ్గచ్చు, బట్ అంతకన్నా ఎక్కువ తగ్గదు అంటున్నారు. ఇక్కడ చూడండి, హై ప్రైసెస్ కనుక తీసుకుంటే కనుక నేను ఇందాక 3,80,000 దాకా వెళ్ళే అవకాశం ఉందని. ఒకవేళ తగ్గినా కానీ పెద్దగా తగ్గదు అని చెప్తున్నారు. ఇక హిస్టారికల్ సిల్వర్ అండర్ కోర్స్ షార్ప్ వాష్అవుట్స్ ఆఫ్టర్ మ్యాసివ్ ర్యాలీస్, ఏ కరెక్షన్ టువర్డ్స్. కరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే $80-85 రేంజ్లో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2026లో. సో దీనికి కనుక వస్తే ఇంకా మళ్ళీ తగ్గేట అవుతుంది. ఒకవేళ కరెక్షన్స్ కనుక $80 అంతర్జాతీయ మార్కెట్లో $85 మధ్యలో వచ్చే పని అయితే మళ్ళీ 2 లక్షలకు వచ్చినా ఆశ్చర్యపోవసలు. ఎంత వచ్చినా కానీ ఇక్కడ చూడండి, మోస్ట్ ఎక్స్పర్ట్స్ రికమెండెడ్ ఏ టాక్టికల్ అలొకేషన్ రాదర్ దాన్ ఏ కోర్ హోల్డింగ్. అలొకేషన్ 5% నుంచి 10% వరకు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ ద స్టాండర్డ్ రికమెండేషన్స్ టు ద యాక్ట్ ఆన్. సో 5 to 10% తగ్గడం పెరగడం అనేది ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇది ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం, ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది అది అంత కరెక్ట్ కాదు అనేటువంటి యాంగిల్లోనే ఎక్కువ చెప్తున్నారు. సో కాబట్టి వెండికి సంబంధించి దేశీయంగా ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు దీన్ని కంట్రోల్ చేయడానికి అని అంటే రీసైక్లింగ్. ఇక్కడ చూడండి, వెండి రీసైక్లింగ్లోకి ఎంఎంటీసీ పాంప్, విలువైన లోహాలను శుద్ధి చేసే సంస్థ ఎంఎంటీసీ పాంప్ తమ విక్రయశాలల్లోనూ వెండి రీసైక్లింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. వచ్చే 3 నెలల్లో ప్రయోగాత్మక పద్ధతిలో వెండి రీసైక్లింగ్ ప్రక్రియ చేపడతామని సంస్థ చెబుతోంది. వెండికి అధిక గిరాకీ ఏర్పడుతున్న నేపథ్యంలో ధరలు గణనీయంగా పెరిగాయి. పాత వెండి ఆభరణాలను మార్చుకొని కొత్తవి విక్రయించాలనుకున్నా అందులో వెండి స్వచ్ఛతను నిర్ధారించడం ముఖ్యమవుతుంది. పాత వెండి అమ్ముకునే వారి వద్ద తీసుకొని కొత్తగా విక్రయించేందుకు దాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ మరింత అనుకూలంగా ఉండడంతో కంపెనీ వెండి రీసైక్లింగ్లోకి అడుగు పెడుతున్నట్లు చెప్తుంది. వెండికి గిరాకీ గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతున్న సంకేతాలు కనిపించడం లేదని వివరించారు. వెండికి గిరాకీ ఇదే విధంగా కొనసాగితే సరఫరా ఇబ్బందులు తలెత్తాయని, ఈ లోటును పూడ్చడంలో రీసైకిల్ చేసిన వెండి కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. సో వెండి రీసైక్లింగ్ ప్రోత్సహించడానికి ఆ కంపెనీ సిద్ధమవుతుంది. దేశంలో ప్రస్తుతం మన భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం, అంతకంటే 10 రెట్లు ఎక్కువ వెండి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వెండి రీసైక్లింగ్ కోసం అప్గ్రేడ్ చేయాల్సి ఉంది స్టోర్లోని, అలాగే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది కొందరికి. సో ఆ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు శిక్షణ ఇస్తూ వాళ్ళకి రీసైక్లింగ్ కూడా 3-4 నెలల్లో ఇది ఢిల్లీలో సేవలు అందించబోతుంది. వెండిని కరగబెట్టి నాణ్యత నిర్ధారించే రీసైక్లింగ్ కేంద్రాల్లో టెక్నాలజీ, పెట్టుబడులు, పరికరాల నవీకరణ అవసరం. గత 12 నెలల్లో పసిడి కంటే వెండి రెట్టింపు ప్రతిఫలాలను ఇచ్చిందని, ఇప్పుడు కొత్త బంగారంగా వెండి మారిందని చెప్తున్నారు. సో 20 కేంద్రాల్లో దేశవ్యాప్తంగా ఈ రీసైక్లింగ్ని పెట్టబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 24 లక్షల నాణ్యాల వార్షిక తయారీ సామర్థ్యాన్ని 36 లక్షలకు పెంచుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ సంస్థల్లో నాణ్యాలు, కడ్డీలు విక్రయించడం ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో గత ఆర్థిక సంవత్సరంలో 40 టన్నులు బంగారం, 50 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 36 టన్నుల బంగారం, 60 టన్నుల వెండి దిగుమతి చేసుకుంటుంది.
ఎంఎంటీసీ పాంప్ అనేది. పసిడి వెండి స్వచ్ఛతను నిర్ధారించాలా LBMA లండన్ బిలియన్ మార్కెట్ అసోసియేషన్ అక్రెడిటేషన్ కలిగిన ల్యాబ్ను దేశీయంగా ఎంఎంటీసీ పాంప్ మాత్రమే నిర్వహిస్తుంటాం. సో ఎంఎంటీసీ పాంప్ ఇది రీసైక్లింగ్కి వస్తుంది. సో రీసైక్లింగ్కి వస్తున్నప్పుడు డిమాండ్ తగ్గుతుందేమో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. కాకపోతే కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిమాండ్ తగ్గేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు, డిమాండ్ సప్లై అనేది ఎక్కువ డిమాండ్ ఉంది రకరకాల కారణంగా. కాబట్టి బంగారం వెండి అమాంతం తగ్గేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ప్రత్యేకించి వెండి అమాంతం తగ్గుతుందేమో అనేటువంటి ఒక భయం ఉంది. ఓ 5% నుంచి 10% ఒకవేళ తగ్గినా కానీ ఉంటుంది, కానీ అంతకన్నా తగ్గదు అంటున్నారు. ఇప్పుడేమో పీక్ స్టేజ్లో ఉంది. ఈ పీక్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఒక రకంగా సాహసోపేతం అని చెప్పి అంతర్జాతీయ ఎక్స్పర్ట్ చెప్తూ ఉన్నారు. కాబట్టి 5 to 10% కరెక్షన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొనడమా లేదంటే మానుకోవడమా అనేది నిర్ధారించుకోవచ్చు. థ్యాంక్ యూ.